తమ్ముళ్ళు మేము తాగే బతుకులు కావు మాకు. వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు చేసుకోండి. 1989 నుంచి 2014 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ వర్సెస్ కాపు. కానీ 2014 నుంచి ప్రస్తుత రాజకీయాల్లో జనసేన ఆవిర్భావం తర్వాత కాపు వర్సెస్ రెడ్డి రాజకీయాలుగా మారిన పరిస్థితులు లేవా? అలా ఉందా? నాకు అలా అయితే లేదు. మళ్ళీ అయితే మరి వేమిరెడ్డి గారు వచ్చారు. చాలామంది నాయకులు ఉన్నారు అన్ని పార్టీల్లో. నా పార్టీలో ఉన్న పార్టీ ఉపాధ్యక్షులే మహేందర్ రెడ్డి. అది దీన్ని కులపరంగా చూడకూడదు, దీన్ని గ్రూప్ పరంగా చూడాలి. మేబీ గ్రూపులో ఎక్కువ మంది ఆ సర్నేమ్తో ఉండుండొచ్చు తప్ప అట్లా అయినది. అలా అయితే మరి నన్ను తిట్టే నాయకులందరూ రెడ్డి సామాజిక వర్గం కాదు. ఇంకా రెడ్డి సామాజిక వర్గం తక్కువ తిడతారు. కాపు సామాజిక వర్గం ఉన్న నాయకులు ఎక్కువ తిడతారు నన్ను. వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం నాయకులు. దాన్ని అలా చూడడానికి లేదు. కనిపించడానికి ఎలాగైనా కనిపించవచ్చేమో కానీ ఒక నాయకుడిగా, ఒక పొలిటికల్ లీడర్గా నేను దాన్ని అనలైజ్ చేసే విధానం చాలా చాలా పారదర్శకంగా చూడాలి, చాలా ఆబ్జెక్టివ్గా చూడాలి. సో నేను ఇది రెడ్డి వర్సెస్ కాపుగా నేను చూడట్లేదు. సార్, ముద్రగడ పద్మనాభం గారికి మీరంటే ఎందుకు అంత కోపం? అది ఆయన నాకు నిజంగా తెలియదు అండి. ప్రాబ్లం చెప్పాలంటే ఆయన్ని అంటే నేను కుల వ్యవస్థను అర్థం చేసుకునే భాగంలో నేను చాలా కాలం ఆయన పేరు విన్నాను. నేను చూస్తుంది ఏంటంటే నేను ఒక కుల నాయకుడిని కాదు, ఒక కులాన్ని ప్రాతినిధ్యం వహించే నాయకుడిని కాదు. నేను బేసిక్గా నా ప్రాథమికంగా నేను ఆలోచించేది మానవ హక్కుల ఉల్లంఘన అండ్ పెట్రియాటిజం, జాతీయ భావాలు ఉంటాయి. అలాగే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అండ్ నేనే పౌరుడి తాలూకు ప్రాథమిక బాధ్యత. నా బేసిక్గా నా ఆలోచన వీటి నలుగురు చుట్టూ నడుస్తాయి. కుల వ్యవస్థను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం, దాంట్లో అనుమానం లేదు. కానీ నా భావం చాలా పరిధి చాలా పెద్దది. కేవలం కులం అనే ఒక చిన్న చట్టానికి నేను ఉండను. ఎందుకంటే నేను జాషువా విశ్వనాథుడిని చదివిన వాడిని. సో నేను ఒక కుల చట్టంలో ఇరుక్కుపోతే అది నేను పెట్టుకున్న టార్గెట్ కాదు. నేను పెట్టుకుని చాలా పెద్ద టార్గెట్. నేను దేశం, విశ్వమానవీయత అట్లా చూశాను. ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి 2 సార్లు వస్తానని చెప్పిన జనసేన అధినేత రాలేదు అనేటువంటి ప్రచారం గోదావరి జిల్లాలో ఉండిపోయింది. అది ప్రచారమా, వాస్తవం సార్? ప్రచారం. అంటే ఇప్పుడు కూడా మీరు పద్మనాభం గారి ఇంటికి వెళ్ళాలని స్టార్ట్ అయ్యి ఆగిపోవటం లేదు అసలు. ఇప్పుడు ఆయన ఎప్పుడు నన్ను ఆహ్వానించలేదు, ఆయన ఇప్పుడు జరగలేదు. మధ్యవర్తి చాలాసార్లు మాట్లాడి నేనేంటంటే ఎవరైనా మీరు కలుస్తారంటే ఖచ్చితంగా కలుస్తాను అంటాను. ఇప్పుడు ఎవరైనా సరే అంతెందుకు నేను కూర్చోబెట్టి పిడాపురం వెళ్తున్నప్పుడు ఒకసారి మా ఇంటికి రా అన్నాను. నేను ఖచ్చితంగా వెళ్ళాను. మీరు వెళ్ళి చూసే ఉంటారు, టీవీలో కూడా ఉంటుంది. పట్టి మంచం మీద కూర్చున్నాను. నాకు అలాంటి పట్టింపులు ఏమి ఉండవు. కానీ ముద్రగడతో ఇప్పుడు వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు. ఆయన న్యూస్లో చూడటం తప్ప నాకు వ్యక్తిగతంగా ఇంకా మొన్న కూడా చెప్పాను కదా సభలో, వారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అమ్మాయి ఉన్న సంగతి నాకు తెలియదు. వారి అమ్మాయి టీవీలో మాట్లాడే వరకు ఆయనకి అమ్మాయి ఉందా అనుకున్నాను. అప్పుడు నాకు తెలియదు. సో ఆవిడ మీకు బహిరంగంగా మద్దతు ప్రకటించింది, ముద్రగడ గారి అమ్మాయి. యాక్చువల్గా నాకు యాక్షన్ అవునా అనుకున్నాను అంతే. సో అందుకే నాకు ఆ రోజు సభకు వస్తే మేము కనీసం గౌరవించి మీరు చూస్తుంటారు అందరూ ఏం చేశాను. కూటమి అధికారంలోకి వస్తే జనసేన పార్టీ ఎన్ని మంత్రి పదవులు